హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చల్లగా 2 నిమిషాల్లో టేస్టీ అండ్ డెలిషియస్ వాటర్‌మెలన్ జ్యూస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇలా లిడ్ ఉన్న ఐస్ క్యూబ్ బాక్స్‌లో మనం వాటర్‌ని వేసుకొని ఐస్ క్యూబ్స్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా లిడ్ ఉండడం వల్ల మనకి ఫ్రీజింగ్ లోపలికి వెళ్ళకుండా ప్రివెంట్ చేస్తుంది. నేనిక్కడ వేడి నీళ్ళని చల్లార్చి ఆ వాటర్‌ని వేసుకొని ఇలా ఐస్ క్యూబ్స్ కింద ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో, నాకు కావాల్సినప్పుడల్లా కొన్ని ఐస్ క్యూబ్స్‌ని తీసుకొని యూజ్ చేసుకుంటున్నాను. దీనివల్ల మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ అలాంటివి రావు. దీంతో పాటుగా కొద్దిగా మింట్ లీవ్స్ కూడా కావాలి. ఇప్పుడు పుచ్చకాయని తీసుకొని ముక్కల కింద కట్ చేసుకోవాలి. ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత వాటిలో ఉండేటువంటి సీడ్స్‌నన్నిటిని కూడా రిమూవ్ చేసుకొని చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా సీడ్స్ అన్నీ కూడా తీసేసి ఒక ప్లేట్‌లోకి తీసుకొని చిన్న ముక్కల కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లెండర్ గానీ లేదంటే మిక్సీ జార్ గానీ తీసుకొని కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇందులోనే 2 ఐస్ క్యూబ్స్‌ని కూడా వేసుకోవాలి. అలానే మనం కొద్దిగా ఒక 5, 6 రెబ్బలు మింట్ లీవ్స్‌ని, ఒక 4, 5 చుక్కల నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవాలి. మీరు ఈ స్టేజ్‌లో కావాలంటే షుగర్ గానీ, హనీ గానీ వేసుకోవచ్చు. దీన్నిప్పుడు చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న జ్యూస్‌ని ఒక గాజు గ్లాస్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఇంకొక 2 ఐస్ క్యూబ్స్‌ని వేసుకోవాలి. అలానే చిన్న పీసెస్ కింద కట్ చేసిన వాటర్ మిలన్‌ని కూడా వేసుకోవాలి. దీనిపైన డెకరేషన్ లాగా కొద్దిగా మింట్ లీవ్స్ కూడా వేసుకుంటున్నాను. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వాటర్ మిలన్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.